నమస్కారం, ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రభుత్వం ఏ రాష్ట్రము చేయని విధంగా ఏప్రిల్లో ఒకే రోజున 6.28 లక్షల మందికి టీకా వేసి తన సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఇప్పుడు ఆదివారం నాడు ఒకే రోజున 8 లక్షల మందికి టీకా వేసి టీకాల లభ్యత పెరిగితే ఎంత వేగంగా దాన్ని పూర్తి చేయగలం అనేది మరోసారి చెప్పడానికి సిద్ధమైంది. ఈ మెగా వ్యాక్సిన్ డ్రైవ్ కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని జిల్లాలకు కలిపి 14 లక్షల డోసుల టీకా చేరింది. ఈ డ్రైవ్లో ప్రధానంగా 5 ఏళ్లలోపు చిన్నారులు ఉన్న తల్లిదండ్రులందరికీ టీకా వేసేలా చర్యలు తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాల్లో కూడా వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసుకునేలా కలెక్టర్లను ఆదేశించారు. సాఫ్ట్వేర్లో నమోదు చేసుకున్న వారితో పాటు ఆధార్ కార్డు తీసుకువెళ్లిన వారికి సైతం వ్యాక్సినేషన్ వేస్తారు. తల్లుల తర్వాత 45 ఏళ్లు దాటిన వారికి ప్రాధాన్యమిస్తారు. అర్హులందరికీ ఇప్పటికే సచివాలయాల వారీగా సమాచారం ఇచ్చారు. సమాచారం అందకపోయినా ఆధార్ కార్డు తీసుకువెళ్లిన అర్హులందరికీ టీకా వేస్తారు. వ్యాక్సిన్ డ్రైవ్లో 19,000 మంది ఏఎన్ఎంలు, 40,000 మంది ఆశా కార్యకర్తలు పాల్గొంటారు. ఆదివారం జరిగే టీకా కార్యక్రమంలో మొదటి డోసు, రెండో డోసు వేస్తారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 1.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి వెల్లంపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రంలో వైద్య రంగానికి ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ పరిశ్రమల సహకారంతో ఆక్సిజన్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రామ్కో, కేసీపీ సిమెంట్ కంపెనీలు ఆక్సిజన్ సరఫరాకు దోహదపడ్డాయన్నారు. 2 కోట్లతో కొత్త ప్రభుత్వ ఆసుపత్రి, పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నామని అందుకు సహకరించిన సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి చోట కూడా ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి ఆ కాలేజీ ద్వారా హాస్పిటల్ని పెంపొందించే విధంగా, ఎందుకంటే వైద్యాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం. ఒక రాష్ట్ర చరిత్రలో ఒకే సంవత్సరంలో ఇన్ని మెడికల్ కాలేజీలకి ఫౌండేషన్ చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది ప్రభుత్వం తరఫున. అదేవిధంగా ఏదైతే కోవిడ్తో మనం ఇబ్బంది పడుతున్నామో ఆక్సిజన్ కావచ్చు, ఇతర మెడికల్ తరఫున కావచ్చు, ముఖ్యమంత్రి గారు వ్యాక్సినేషన్ విషయంలో కావచ్చు తగు జాగ్రత్తలు తీసుకొని రాష్ట్రానికి అన్ని విధాలు కూడా ఎక్కడ కూడా డబ్బు కోసం ఆలోచన చేయకుండా పూర్తిగా కూడా వాటన్నిటిని కూడా ప్రజలకు అందించాలి, దీని ద్వారా తద్వారా వైద్యం అందాలని చెప్పిన ఒక మంచి మనసుతో జగన్మోహన్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఆక్సిజన్ కొరతని మనం నివర్తి చేయడానికి ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా ఈ పిఎస్ఏ ప్లాంటు నిర్మాణం చేయాలని చెప్పి ఒక బృహత్తరమైన నిర్ణయం తీసుకుంటూ దాంట్లో భాగంగా జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో 11,140 ఎల్పిఎంలు ప్లాంట్లు మనం ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ వరకు చేయబోతున్నాం త్వరలో. దాంట్లో ఇది మొట్టమొదటి ప్లాంట్ మనం ఇక్కడ ప్రారంభం చేస్తున్నది. ధాన్యం రైతులకు చెల్లించాల్సిన సొమ్ము విషయంలో బూతుల మంత్రి అబద్ధాలే చెప్పారని మాజీ మంత్రి దేవినేని ఉమా దుయ్యబట్టారు. ధాన్యం రైతులకు చెల్లించాల్సిన సొమ్ము విషయంలో కూడా బూతుల మంత్రి అబద్ధాలే చెప్పారు. జగన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటం కోసం చంద్రబాబుని, లోకేష్ని బూతులు తిడుతున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన జగన్ ప్రభుత్వం రైతులకు 5,308 కోట్లు చెల్లించాల్సి ఉంది. కేవలం 1,637 కోట్లు చెల్లించి అంతా ఇచ్చేసినట్లు కల్లబుల్లి మాటలు చెబుతున్నారు. నిజంగా ముఖ్యమంత్రికి, వ్యవసాయ మంత్రికి, సివిల్ సప్లైస్ మంత్రికి ధైర్యం ఉంటే చెల్లించామంటున్న 1,637 కోట్ల వివరాలను తక్షణమే బయటపెట్టాలన్నారు. ఇంకా రైతుల నుంచి ప్రభుత్వం కొనాల్సిన ధాన్యం 6,48,700 మెట్రిక్ టన్నుల వరకు ఉందన్నారు. కనీసం రైతాంగం దగ్గరికి కానీ, కరోనా బాధితుల దగ్గరికి కానీ రాని ముఖ్యమంత్రి ఈరోజు మంత్రుల చేత దుర్మార్గంగా బూతులు మాట్లాడిస్తూ ఉన్నాడు. సమాధానాలు చెప్పలేక మంత్రులు బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ కొడాలి నానిని డిమాండ్ చేస్తూ ఉన్నా, మొత్తం రాష్ట్రంలో 13 జిల్లాల్లో
1777 పీపీసీ సెంటర్లో 2,44,898 రైతుల దగ్గర 28,35,447 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తే మొత్తం రైతాంగానికి కట్టాల్సిన డబ్బులు 5,308 కోట్లు. 5,308 కోట్లలో ప్రభుత్వం చెల్లించింది కేవలం 1,637 కోట్లు. నారా లోకేష్ పిచ్చి కుక్కలా అరుస్తున్నాడని పప్పు తుప్పు ఇద్దరు ఇంటికే పరిమితమయ్యారని మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ తండ్రి కొడుకులిద్దరూ ఇంట్లో కూర్చుని జూమ్లో కాలక్షేపం చేస్తున్నారని, చంద్రబాబు పెట్టిన బకాయిలు తమ ప్రభుత్వం చెల్లించిందని మండిపడ్డారు. రైతులకు బాబు పెట్టిన 4,000 కోట్ల బకాయిలు చెల్లించామని, రైతులకు పంగనామాలు పెట్టి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు బాంధవుడని కొడాలి కొనియాడారు. 21 రోజుల్లో ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రైతులకు చెల్లిస్తున్నామని తెలిపారు. కేంద్రానికి లేఖ రాయాలంటే చంద్రబాబుకు భయమని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఊకా ధాన్యానికి తేడా తెలియని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. 23 సీట్లకు పరిమితమై 2 సంవత్సరాల నాడు కరోనా కష్టాలు చంద్రబాబు నాయుడికి కూడా వచ్చి పప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు ఇంటికి పరిమితమై ఏమి చేయాలో దిక్కు లేనటువంటి దిక్కు చూసినటువంటి పరిస్థితుల్లో జూమ్ యాప్ ఒకటి పెట్టి తుప్పుగాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక భావన తీసుకురావాలని చెప్పి జూముల్లో మాట్లాడతాడు. పేజీలు పనికి మాలినటువంటి లెటర్లలో ముఖ్యమంత్రి గారికి రాసి ప్రెస్కు రిలీజ్ చేయటం, ఎవడో గ్రామంలో ఉన్నటువంటి గ్రామ రాజకీయాల్లో ఎవడో చచ్చిపోతే ఈ పప్పుగాడు వెళ్ళి ఆడి నోటికి ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్కలాగా జగన్మోహన్ రెడ్డి గారిని అరాయి ఉరాయి అని సంబోధిస్తూ పిచ్చి మాటలు మాడుతున్నాడు. మొన్న తుప్పుగాడు చంద్రబాబు గారు మా ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాడు. ధాన్యం కొనుగోళ్లలో చాలా ఆలసత్వం అవుతుంది, నేనైతే 48 గంటల్లో. మంత్రి కొడాలి నాని మాట తీరు, ప్రవర్తన, నడవడిక చూసిన వారంతా ఆయనకు పిచ్చి పట్టిందేమో అనుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. నారా లోకేష్ మాట తీరు, శరీర తీరు చూశాక నానికి మతిపోయినట్లుందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలైతే సరికొత్త లోకేష్ ను చూసి స్వర్గీయ ఎన్టీఆర్లా ఉన్నాడంటున్నారని ఆమె పేర్కొన్నారు. తండ్రి వయసున్న చంద్రబాబుని లోకేష్ని విమర్శిస్తే బూతులు తిడుతున్న నాని ముందు తానేం తింటున్నాడో తెలుసుకోవాలని నానికి దివ్యవాణి హితవు పలికారు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు, కోడికత్తి ఘటనకు సమాధానం చెప్పగల ధైర్యం కొడాలికి ఉందా అని ఆమె ప్రశ్నించారు. వివేక హత్య కేసు విచారణ వేగవంతమైన తరుణంలోనే కేసుతో సంబంధం ఉన్న వారంతా ఆసుపత్రిలో ఎందుకు చేరుతున్నారో నాని చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు. రాజకీయాల్లో అపర చాణిక్యులు అనేటువంటి చంద్రబాబు గారిని పట్టుకొని గాడిద అని సంబోధిస్తున్నారే, కనీస ఇంగిత జ్ఞానం లేని నల్లగడ్డం గాడిద. అదేనండి కొడాలి నాని గారిని ఈరోజు ప్రజలందరూ అదే పేరుతో పిలుస్తారు. కొడాలి నాని గారు అంటే ఎవరికి అర్థం కావటం లేదండి. ఆయనని బూతుల మంత్రి, నీ అమ్మ మొగుడు, తర్వాత ఇంకోటి ఏంటండి, అదేంటది నాకు చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది, ఆయన చెప్పేస్తున్నాను, సన్న బియ్యం సన్నాసి అంట, ఇప్పుడు కొత్తగా నల్లగడ్డం గాడిద అంట. ఈ బిరుదులన్నీ మీకు అవసరమా అండి? అయినా కొడాలి నాని గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు గారిని కడుపుకే అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అంటున్నారే, ఆ మాట మాట్లాడటానికి అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు హైటెక్ సిటీగా ఇంత అభివృద్ధి పథకంలోకి వెళ్తున్నటువంటి హైదరాబాదులో ఏ ఒక్క మనిషిని అడిగినా కూడా చెప్తారండి, ఇంత అభివృద్ధికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారని. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్రులు కూడా ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు అనేటువంటి విషయం మీరు మాట్లాడి, మీరు తెలుసుకొని
మీరు మాట్లాడేటప్పుడు మీరు కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడుతున్నారా, గడ్డి తినే మాటలు మాట్లాడుతున్నారా అనేది కూడా తెలుసుకొని మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటున్నారండి, చంద్రబాబు గారి లేఖని మీరు విమర్శిస్తున్నారా? టీడీపీ నాయకుడు నారా లోకేష్ వ్యాఖ్యలపై హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పడం హేయమైన చర్య అని హోంమంత్రి అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే హత్యలు చేస్తామని చెప్పకనే చెబుతున్నట్లు ఉందని హోంమంత్రి సుచరిత తెలిపారు. టీడీపీ నాయకులు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వ్యక్తిగత కారణాలకు కూడా టీడీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందన్నారు. టీడీపీ నాయకులు శవ రాజకీయాలు చేయడం అలవాటైందని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా టీడీపీ ఆరోపణలు చేస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రాజకీయ హత్య కూడా జరగలేదని స్పష్టం చేశారు. కులమాలను చూస్తూ మనకు ఈరోజు రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రతి ఒక్క సంఘటన కూడా రాజకీయం చేస్తున్నటువంటి నిన్న చూసాము. లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే వ్యక్తిగత కారణాలు ఉన్నాయో వాటికి కూడా రాజకీయ రంగు సులభం. మరి ఏవైతే ఈరోజు వాళ్ళు అధికారాన్ని కోల్పోవడానికి కారణం ఏంటన్నది ఒక ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వారు ఈరోజు ఏ ఒక్క చిన్న కారణం దొరికినా కానీ దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. కానీ ఈరోజు సంక్షేమం అన్నది పూర్తి స్థాయిలో అన్ని వర్గాలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు ఎక్కడా కూడా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సహా పలు ప్రొఫెషనల్ యూజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇంజనీరింగ్ తదితర కోర్సులకు ఇంతకు ముందు ఏపీ ఎంసెట్ నిర్వహించేవారు. మెడికల్ కోర్సుల ప్రవేశాలకి జాతీయ స్థాయిలో నీట్ నిర్వహిస్తూ ఉండటంతో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయించారు. మెడికల్ను తొలగించినందున ఏపీ ఎంసెట్ను ఏపీ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 పేరుతో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఆగస్టు 19 నుంచి 25 వరకు కొనసాగిస్తారు. దీనికి సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఓకే సార్. ఎప్సెట్ 2021 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ నెల 24వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఎప్సెట్ 2021 ఎగ్జామినేషన్ అంటే ఇదివరకు మనం ఎంసెట్ అనేవాళ్ళం. ఇప్పుడు మెడికల్ కోర్సుకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ నీట్ పరిధిలోకి వెళ్ళిన దృష్ట్యా ఇప్పుడు మనం ఈ సంవత్సరం నుంచి దీన్ని ఎప్సెట్ 2021 అని మరి ఈరోజు దీన్ని మనం పిలువబడుతుంది. సో ఈ ఎప్సెట్ 2021 ఆగస్టు 19th నుంచి 25th ఆగస్ట్ మధ్యలో ఈ యొక్క ఎగ్జామినేషన్ ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ 26th జూన్ నుంచి 25th జూలై వరకు అది 30 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. దాని తర్వాత లేట్ ఫీజు 500 రూపాయల వరకు ఫ్రమ్ 26th జూలై నుంచి 5th ఆగస్ట్ వరకు, 1000 రూపాయల లేట్ ఫీజు ఫ్రమ్ 6th ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ వరకు, అట్లాగే 11th ఆగస్ట్ నుంచి మళ్ళా 5,000 రూపాయలు అపరాధ రుసుము వసూలు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్లో పారిశుధ్య కార్మికులకు పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని, మున్సిపల్ ఎన్నికల సమయంలో అధికార పార్టీని గెలిపిస్తే పన్నుల భారం పెంచుకుంటూ పోతారని చెప్పినా ప్రజలు ఎవరూ వినలేదని, వారి నమ్మకాన్ని వైకాపా ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేరని, పెరుగుతున్న పన్నులు, నిత్యావసర ధరలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లో మేమున్నామంటూ భరోసా కల్పించేదే తెదేపా పార్టీ అని కేశినేని హామీ ఇచ్చారు. కరోనా కట్టడిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ సందర్భంలో వ్యాక్సినేషన్ వేయడంలోనూ విఫలమైంది, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడంలోనూ విఫలమైంది. పూర్తిగా కూడా కేర్లెస్నెస్, ఎక్కడ కూడా సరైనటువంటి హెల్త్ కేర్ తీసుకోవడం కానీ, ఆక్సిజన్ మీద దృష్టి పెడతాం కానీ, ముందే తెలుసు సెకండ్ వేవ్ వస్తుంది, థర్డ్ వేవ్ వస్తుందని చెప్పి ఎటువంటి వైద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అప్పటికప్పుడు అన్నీ కూడా పరిగెట్టడం వలన ఎక్కడెక్కడ హాస్పిటల్స్ బెడ్స్
బాగా టైట్ అయిపోయినాయి. ఆక్సిజన్ సిలిండర్ లేక, ఆక్సిజన్ బెడ్స్ లేక, అలాగే ఐసీయూ బెడ్స్ లేక అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అనేక మంది మృతి చెందడం జరిగింది, ఇబ్బందులు పడటం జరిగింది. ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ తరఫున అలా మా గౌరవ ఎంపీ గారు ఈ చేతుల మీదుగా ఈ రోజున ఈ కార్పొరేషన్ శానిటేషన్ వాళ్ళు ఈ 2-3 నెలలు కూడా చాలా అంటే మనం ఇళ్లలోంచి వచ్చినా రాపోయిన ముందర వాళ్ళు ఎక్కడికక్కడ కేసులు ఉన్న చోట కూడా వెళ్ళి ఎవరికాళ్ళు నీట్గా శుభ్రంగా చేసి వాళ్ళకు కూడా జీతాలు రావట్లేదు, జీతాలు ఏదైనా అందలేదని చెప్పి వాళ్ళు ఇదవుతున్నారు. దాని మీద మన వంతు సాయం చేయాలని చెప్పి మేము కూడా బియ్యం, నిత్యావసర వస్తువులన్నీ కూడా చూస్తే ఏ రకంగా ఎలక్షన్స్ టైంలో ఎంతో కష్టంగా ప్రజలందరి సాయంతో గెలవడం అనేది జరిగింది. అప్పటి నుంచి చూసుకుంటే మళ్ళీ మనకి కరోనా సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయింది. ఇంటింటికి కూడా శుభ్రంగా ఉండాలి అని చెప్పి శానిటేషన్ వాళ్ళ అంత సాయం చేస్తూ కూడా ఎక్కడ పాజిటివ్ వచ్చిన కేసెస్ అక్కడ ప్రదేశాలను ఇంకా శుభ్రంగా ఉంచుతూ ఎప్పటికప్పుడు డివిజన్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచి ముందు కేసెస్ కంట్రోలింగ్కి వీళ్ళు చేసే క్లీనింగ్నెస్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళంతటా సాయం చేస్తూ ఎంత కష్టం వచ్చినా సరే ఎలాంటి టైట్ సిచ్యువేషన్లో అయినా సరే వాళ్ళ సేవల్ని అందజేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్లో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. అలాగే నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతదేశానికి ఒక ఆశాజ్యోతి, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం అలిపెరిగినటువంటి పోరాటం చేసే పోరాట యోధుడు, పోరాట వీరుడు రాహుల్ గాంధీ గారిని సందర్భంగా మీకు సవ్యంగా మనవి చేస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయన ఒక పిలిపిచ్చారు. ఎక్కడ కూడా నా యొక్క పుట్టినరోజున ఆడంబరాలతో చేయొద్దు. ఇవాళ కరోనా కష్టంలో దేశం, వివిధ రాష్ట్రాలు కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మన వారికి అండాదండగా, భరోసాగా మన వంతు ఇత్యాదిక సహాయ కార్యక్రమాలు మన కార్యకర్తల ద్వారా, పార్టీ ద్వారా చేయాలని ఆయన ఇచ్చినటువంటి పిలుపుని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే సైజానాథ్ గారి యొక్క సూచన ప్రకారం ఇవాళ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ రాజీవరత్న గారు, అలాగే మా రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు, అట్లాగే భారతదేశంలో ఉన్న ప్రజల బడుగు బలహీన వర్గాలు కావచ్చు, రైతాంగం కావచ్చు, వర్కర్స్ కావచ్చు, లేబరర్స్, వీళ్ళందరి సంక్షేమాన్ని, వీళ్ళందరి బాగోగుల్ని ఆలోచిస్తూ గత 2-3 సంవత్సరాలుగా, అంతకుముందు కూడా మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి డిమానిటైజేషన్తో మొదలు పెడితే జిఎస్టీ, అలాగే తర్వాత కరోనా సమయంలో భారతదేశం ఎదుర్కోబోయేటటువంటి సంక్షోభం సమస్యల గురించి ఎప్పటికప్పుడు పాలకుల్ని హెచ్చరిస్తూ, ఇటు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ దేశానికి ఇవాళ ఒక ఆశాజ్యోతిగా ఇవాళ జగన్ సర్కార్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై విద్యార్థి సంఘాలు రగిలిపోతున్నాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఎంజీ రోడ్లో ఏపీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో 25,000 ఉపాధ్యాయ, 16,000 కానిస్టేబుల్, 6,000 లైబ్రరీ లైసెన్స్, 8,000 సచివాలయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వాటిని జాబ్ క్యాలెండర్లో చేర్చలేదని మండిపడ్డారు. మొత్తం ఖాళీలతో కలిపి కొత్త క్యాలెండర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. క్యాలెండర్లో గ్రూప్ 3-4 పోస్టుల ప్రస్తావన లేకపోవటాన్ని తప్పుపట్టారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఆశలను నిర్వీర్యం చేసింది. వారి ఆశల మీద నీళ్లు చల్లింది. క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాం. అయ్యా, రాష్ట్ర ప్రభుత్వ శాఖలో దాదాపు 182,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత ప్రభుత్వమే చెప్పింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో అనేక రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఆ ఖాళీలకు సంబంధించిన క్యాలెండర్ విడుదల చేయలేదు. ఈరోజు 10,000 పోస్టులు విడుదల చేస్తున్నామని నిరుద్యోగుల కన్నీరు తూడ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందే తప్ప ఎక్కడా కూడా యువతను ఆదుకుందాం, నిరుద్యోగులు ఆదుకుందాం అన్న ఆలోచన లేదు. ఒకటే పరిపాలన. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంఘాలు, యువజన సంఘాలు ఒత్తిడి మేరకు, ధర్నాల మేరకు, వినతుల మేరకు ఎట్టకేలకు జాబ్ క్యాలెండర్ని విడుదల చేసింది. కానీ ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని, అభ్యర్థుల్ని నిరాశపరిచింది, నిరుత్సాహానికి గురి చేసింది.
1,83,000 పోస్టులు ఖాళీ ఉంటే ఈ రాష్ట్రంలో కేవలం 10,000 పోస్టులకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది, నోటిఫికేషన్ కోసం జాబ్ కార్డు క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది చాలా అన్యాయమైన విషయం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. నిండు సభలో ఆనాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు, ఈ రాష్ట్రంలో 1,83,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇవన్నీ దశల వారీగా మేము భర్తీ చేస్తామని చెప్పేసి నిండు సభలో ఆయన ప్రకటించాడు. కానీ ఈరోజు 10,000 పోస్టులకే ఎందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు? రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ పేర్కొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ శ్రీ రాహుల్ గాంధీ గారి 51వ పుట్టినరోజుని ప్రజల చేయుత అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారాగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులు, ఏఐసిసి నుంచి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజుని ఆడంబరాలకో లేకపోతే ఏదోనో వేరే విధంగా చేయకూడదు అనేటటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ఇవాళ రక్తదానాలు, అన్నదానాలు, కోవిడ్ పేషెంట్ మందులు కానీ లేదా శానిటైజరు, మాస్కులు ఇచ్చేటటువంటి కార్యక్రమాలతో పాటుగా ప్రజలకి అండగా నిలబడేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. నేత రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి పేదలకి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మరి ఇలా చేయాలనుకుంటున్నాను అనగానే మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మస్తాన్ అన్న యువతకి ఎప్పటి నుంచో ఆయన తనదైన శైలిలో వెన్నుతడుతూ మీరు చేయండి అని, అలాగే మరో కుడిభుజంగా ఎటువంటి ఇబ్బంది అయినా కానీ యువతకి, ఒక్క కాంగ్రెస్ పార్టీ యువతకే కాదు మొత్తం ఎటువంటి యువతకి ఇబ్బంది అయినా కానీ క్షణాల్లో నగరంలో వాళ్ళతో మా అందరికీ అండగా ఉన్న మరి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరహర్ శెట్టి అన్న ప్రోత్సాహంతో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు ఈ నెల 21 నుండి జూలై 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. కరోనా వ్యాధికి గురి కాకుండా ఎదుర్కోవడానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచడం, వ్యాధి నివారణ అనంతరం శరీరంలో జరిగిన నష్టాన్ని పునర్నిర్మించుకునే నిమిత్తం ఆయుర్వేద ఉపయోగం పడుతుందని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపిందని నేషనల్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ బి రమేష్, డాక్టర్ ఎన్ ధరణి కుమార్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శనివారం వారు మాట్లాడుతూ రాష్ట్రం అంతా కోవిడ్-19 నివారణోపాయాలు, ఆయుర్వేద నియమావళి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు ఈ నెల 21 నుండి జూలై 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. మనం గత సంవత్సరం నుంచి కూడా ఈ కరోనా విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ కరోనా సమయంలో ఆయుర్వేద వైద్యులు మా సభ్యులందరూ కలిసి ఎక్కడికక్కడ ప్రాంతాల్లో ప్రజలకి ఆయుర్వేదాన్ని అందించడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాలకు స్వస్థత చేకూర్చడంలో ఎంతో దోహదపడటం జరిగింది. ఈరోజు దీన్ని ఒక సంఘటితంగా ఒక అసోసియేషన్ ద్వారా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆయుర్వేదాన్ని ప్రజలకి అందించాలన్న ఒక ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారిని కమిషనర్గా ఆయుష్ కమిషనర్ గారిని రాములు గారిని మేము సంప్రదించగా ఆయన మా యొక్క ప్రతిపాదనను వెంటనే అంగీకరించి ఆయుష్ డిపార్ట్మెంట్ మరియు నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 21, 2021 నుండి జూలై 20, 2021 వరకు ఉచిత ఆయుర్వేద మెగా శిబిరాలు, వైద్య శిబిరాలు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయడానికి ఆయన మాకు అంగీకారం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయుష్ కమిషనరు గారికి ధన్యవాదాలు నేషనల్ మెడికల్ అసోసియేషన్ ద్వారా తరపున తెలియజేసుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇది ఒక ఆయుర్వేద ఉత్సవంగా, అంటే ఆయుర్వేదాన్ని ప్రజలందరికీ అందించాలని ఒక మహోద్దేశంతో జూన్ 21 ముందుగా మేము ప్రపోజల్ విజయవాడలోని ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.